ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సందన శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినమున దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానము, అది సామెతల గ్రంథము 16వ అధ్యాయము 20వ లేఖనం. ఉపదేశమునకు చెవి యొగ్గువాడు మేలు నొందును. దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట. మనము మన ప్రభు యొక్క ఉపదేశములను వినడానికి చెవి యొగ్గుతున్నామా లేదా? ఒక్కసారి మనందరం కూడా ఈ ఉదయకాల సమయంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కారణం, మనం ప్రభువులో నివసిస్తున్నాం, ప్రభువులో జీవిస్తూ ఉన్నాం. క్రిస్టియన్ అంటేనే క్రీస్తులో ఉన్న మనము అని అర్థం. మరి మనమందరం కూడా క్రీస్తులోనే ఉన్నాం, క్రీస్తుతోనే పయనిస్తున్నాం. కానీ మనము ఆయన ఉపదేశములను వినడానికి ఎక్కడికి వెళ్ళాలంటే ఆయన మందిరాల్లోనికి వెళ్ళాలి. ఆయన మందిరములో ఆయన వాక్యమును మనము, ఆ ఉపదేశమును మన యొక్క చెవులకు అందినట్లయితే, వినబడినట్లయితే, ఆ ఉపదేశమునకు చెవి యొగ్గం అంటున్నాడు ప్రభులు వారు. ఒక సందర్భంలో ప్రభులు వారు అంటారు, నీకు చెవులను ఇచ్చిన వాడును నేను. ఆ చెవులు ఇచ్చినది నా వాక్యమనే మంచి ఉపదేశములను వినడానికి. ఆ ఉపదేశములు నీ మందిరములో ఉన్నాయి. ఆ ఉపదేశములు నీ మందిరములో వినబడుతున్నాయి. వినబడుతున్నటువంటి ఆ యొక్క ఉపదేశములకు చెవియొగ్గి వాటిని మన హృదయములలోకి ఎత్తుకొని అందులోని ముఖ్య అంశములను, మరి దేవుని యొక్క మాటలను మనం ఆచరించగలిగినట్లయితే ఆ క్రీస్తుకు మనము అతి సమీపముగా ఉంటున్నాం. అంతేకాకుండా మన యొక్క ఆప్యాయత ప్రభువుతో ఉంటుందని, ప్రభు యొక్క ప్రేమను మనమును పొందుకొని ఆ ప్రేమతో ఈ లోకములో జీవిస్తామని దేవుని వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ ఉపదేశములకు మనం చెవియొగ్గిన యెడల మనము, మన కుటుంబములు క్రీస్తులో అనుదినము వర్ధిల్లుతాయి అని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే దేవుడు మేలు చేసేవాడు కనుకనే ఆయన ఉపదేశములకు మీరు చెవియొగ్గితే మీరందరూ కూడా మేలును పొందుకుంటారని వాక్యం సెలవిస్తుంది. ఇట్టి మేలును పొందుకోవడానికి మనమందరం కూడా ఏకీభవించి ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమకు పాత్రుడా, విశ్వాసమనొక కర్త అయిన మా తండ్రి, మీ పాదములకు వందనములు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క వర్తమానము, అలాగే ఈ యొక్క ఇదిగోనైనా వాగ్దానమును మా అందరి జీవితములలో నిశ్చయముగా నీవే ఫలింపచేయదు అని మేమందరము కూడా కృత నిశ్చయముతో ఈ ప్రార్థనలో ప్రభా మేము ఏకీభవించుతున్నాం. మా అందరి యొక్క మన్నాలను ప్రభా, మా యొక్క హృదయములను మీరు స్థిరపరుచుకొని బలపరుచుకొని మీ వాక్యంలో జీవించడానికి, అత్యధిక మేలులను పొందుకోవడానికి కృప చూపమని, అట్టి కృపా సహాయమును మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఇదిగోనైనా మమ్మల్ని అందరినీ కూడా మేము తగ్గిలిగా తగ్గించుకొని ప్రతిమలాడి గోజారి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమెన్.